Hello, my dear students. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఐఏసీ. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ కమ్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు 26th సెప్టెంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తేవడం జరిగింది. సో ఒకసారి మనం ఏ విషయాల్ని డిస్కస్ చేయబోతున్నామో విల్ జస్ట్ సి రివిజన్ రూట్ పీవైక్యూ ఎడిటోరియల్ అండ్ వొకాబులరీ. ఓకే, సో హోప్ యు ఆర్ గెటింగ్. సో మీరు దీనివల్ల లాభపడుతున్నారు అనుకుంటున్నాను. బట్ ఇంకా దీనిపైన మీ స్పందనని కూడా మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఎల్స్ యూ ట్రై టు డూ మెన్షన్ దెమ్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్. ఓకే, సో ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ అవర్ సెషన్ విత్ రూట్ వర్డ్ ఆఫ్ ద డే. ఓకే, ఒకసారి ఇచ్చిన వర్డ్స్ని జాగ్రత్తగా గమనించండి. రైట్ హియర్ కల్పబుల్, కల్ప్రిట్, ఎక్స్కల్పేట్, ఇన్కల్పేట్, ఇన్కల్పబుల్. ఓకే, చాలా వరకు కల్ప్ అనే రూట్తో మనకి అసోసియేట్ అయినటువంటి వర్డ్స్ క్లియర్గా మనకి కనిపిస్తున్నాయి. కల్ప్, సియుఎల్పి, కల్ప్. ఓకే, సో ఈ రూట్కి ఇక్కడ సఫిక్స్ యాడ్ చేశాడు, అంటే ఆర్ఎస్, రూట్ ప్లస్ సఫిక్స్. ఓకే, అలానే ఇక్కడ ప్రిఫిక్స్ కూడా యాడ్ చేశాడు, పిఆర్ఎస్. అంతేనా? సో పిఆర్ఎస్ అంటే ప్రిఫిక్స్, రూట్, సఫిక్స్ ఆ మోడల్లో. రైట్, ఓకే. అయితే ఒకసారి వర్డ్స్ని చూద్దాము. రైట్, సో కల్పబుల్ అన్నాడు కదా, ఇంతకీ కల్ప్ కామన్గా మనకి కల్ప్ కనిపిస్తుంది కదా. సో వాట్ డూ యూ మీన్ బై కల్ప్? సో ఈ వర్డ్స్ అన్నిటి నుంచి మనం కల్ప్ అనే రూట్ యొక్క మీనింగ్ని ఏమనుకోవచ్చు? సో కల్ప్ అంటే బేసిక్గా ఏంటంటే బ్లేమ్ అని చెప్పచ్చు. బ్లేమ్ ఆర్ యూ కెన్ ఆల్సో సే గిల్ట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ కల్ప్. సో కల్ప్ అనే రూట్ వర్డ్తో మనకి ఏంటమ్మా వస్తుంది? బ్లేమ్ అని కానీ గిల్ట్ అని కానీ వస్తుంది. ఓకే, ఫాల్ట్ అని కూడా చెప్పచ్చు కావాలంటే, ఫాల్ట్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ద మీనింగ్ రిఫ్లెక్ట్స్ విత్ ద రూట్ వర్డ్ కల్ప్. అయితే కల్పబుల్ అన్నాడు కదా, సో కల్పబుల్లో మనకి ఏబిఎల్ఈ కనిపిస్తుంది కాబట్టి ఇది జనరల్గా యాడ్జెక్టివ్. దీని నౌన్ ఫామ్ ఏమవుతుందంటే కల్పబిలిటీ అవుతుంది. కల్పబిలిటీ ఈజ్ యువర్ నౌన్, కల్పబుల్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. ఇంతకీ కల్పబుల్ అంటే అర్థం ఏంటమ్మా? సో కల్పబుల్ ఈజ్ నథింగ్ బట్ మీరు సమ్వన్ అంటే డిజర్వింగ్ బ్లేమ్, సంథింగ్ దట్ డిజర్వ్స్ బ్లేమ్, that is nothing but okay, you are culpable. సో బ్లేమ్ని డిజర్వ్ చేసేదాన్నే మనం కల్పబుల్ అంటాం. ఓకే, అలానే కల్ప్రిట్ అనేది కామన్ నౌన్, అ పర్సన్ హూ డస్ సమ్ గిల్ట్, గిల్టీ, పర్సన్ హూ డస్ సమ్ గిల్ట్, some fault or guilt, that is nothing but your culprit. అంటే who is guilty అని చెప్పుకోవచ్చు, తప్పు చేసిన వాడు, some wrong doing, he is called culprit. He is the culprit అంటాం కదా. సో culprit అంటే అతనే నేరస్తుడు, నేరం చేసిన వాడు. ఓకే, నిందితుడు వేరు, నేరస్తుడు వేరు. నిందితుడు అంటే అక్యూస్డ్, నేరస్తుడు అంటే culprit. ఎక్స్కల్పేట్, ఓకే, ఇది వర్బ్గా వాడతాం ఎందుకంటే ఏటీ ఉంది కదా. సో ఏటీతో ఎండ్ అయితే మనం దాన్ని ఏమంటామమ్మా? వర్బ్స్ అంటాం. ఓకే, సో ఎక్స్ అంటే ప్రూఫ్ సమ్వన్ టు బి నాట్ గిల్టీ. ఓకే, ఎవరైనా గిల్టీ కాదు అని ప్రూవ్ చేయటాన్నే మనం ఎక్స్కల్పేట్ అంటాం. ప్రూవ్ సమ్వన్ టు బి నాట్ గిల్టీ, వాళ్ళు ఎటువంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేయడం. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు దాన్ని ఎవరి మీద అయితే ఆరోపణ జరిగిందో, సో వాళ్ళ తప్పు చేయలేదని మీరు వాళ్ళ గిల్టీ కాదని ప్రూవ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్కల్పేట్. మీరు ఇంకొక పదం కూడా వాడచ్చు, యూ కెన్ యూజ్ ద వర్డ్ ఎగ్జానరేట్. ఎగ్జానరేట్ అనే పదాన్ని కూడా మీరు వాడచ్చు, విచ్ మీన్ ది సేమ్. సో ఫ్రీ ఫ్రమ్ బ్లేమ్ అంటాం, అంటే అతని మీద ఉన్న ఆరోపణలన్నీ తొలగిపోయాయి. హీ ఈజ్ నో మోర్ అక్యూజ్డ్, సో హీ ఈజ్ గిల్ట్ ఫ్రీ. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జానరేట్. దాన్ని ఎక్స్కల్పేట్ అని కూడా అంటాం. ఓకే,
సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఇన్కల్పేట్ అనే వర్బ్ కనిపించింది చూసారా, ఎక్స్కి ఆపోజిట్ ఏంటి ఇన్కల్పేట్ కదా. మరి ఇన్కల్పేట్ అంటే అర్థం ఏంటమ్మా, ఇక్కడ టు బ్లేమ్ ఆర్ టు అక్యూజ్, టు బ్లేమ్ ఆర్ టు అక్యూజ్. సో వారిని బ్లేమ్ చేయటాన్ని మనం ఇన్కల్పేట్ అంటాం, బ్లేమ్ చేయలేదని ప్రూవ్ చేయడాన్ని ఎక్స్కల్పేట్ అంటాం. సో బోత్ ఆర్ వర్బ్స్. అలానే ఇన్కల్పబుల్, దిస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్. ఓకే, కల్పబుల్ అన్నాం, సంథింగ్ దట్ డిజర్వ్స్ బ్లేమ్. మరి ఇన్కల్పబుల్ ఏమవుతుంది, సేమ్ ఫ్రీ ఆఫ్ గిల్ట్ అవుతుంది. సో సంథింగ్ విచ్ ఈస్ ఫ్రీ ఆఫ్ గిల్ట్, దట్ ఈస్ నథింగ్ బట్, ఫ్రీ ఆఫ్ గిల్ట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇన్కల్పబుల్. చూసారా, కల్పబుల్ ఇన్కల్పబుల్. ఇప్పుడు ఇన్ అనే ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల దాని మీనింగ్ ఆల్టర్ అయిందా లేదా. సో ప్రిఫిక్స్ ఇస్ సంథింగ్ దట్ ఆల్టర్స్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. సో కల్పబుల్ అంటే సంథింగ్ దట్ డిజర్వ్స్ బ్లేమ్. సో ఆబ్వియస్లీ ఇన్కల్పబుల్ ఈజ్ ఫ్రీ ఆఫ్ గిల్ట్ ఆర్ బ్లేమ్. సో మీనింగ్ మారిందా లేదా, మీనింగ్ ఆల్టర్ అయిందా లేదా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు నోటీస్. దట్ ఈస్ హౌ ప్రిఫిక్స్ ఆల్టర్స్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. ఓకే, సో దీస్ ఆర్ ద వర్డ్స్ అసోసియేటెడ్ విత్ కల్ప్. ఓకే, సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు ద రివిజన్ వొకాబులరీ. సో నిన్న నేర్చుకున్నటువంటి వర్డ్స్ ఒకసారి మనం రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్లీజ్ ట్రై టు డూ దిస్ ఆన్ యువర్ ఓన్. సో వీడియోని పాజ్ చేసి ఒకసారి మీకు మీరుగా చేసే ప్రయత్నం చేయండి, తర్వాత వెరిఫై చేసుకోండి ఆన్సర్స్. ఓకే, సో వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఫస్ట్ వర్డ్ ఇస్ సాలిడారిటీ. ఐటీ సఫిక్స్, ఇట్స్ అ నౌన్. సాలిడారిటీ అనేది ఏంటి, మనం ఐకమత్యం అని చెప్పుకున్నాం కదా. సో మనందరం ఒకటే, మనందా ఒకే తాటి మీద నిలబడ్డాం. దట్ ఈస్ కాల్డ్ యువర్ సోలిడారిటీ, టు ఎక్స్ప్రెస్ యువర్ సోలిడారిటీ. ఓకే, వాళ్ళు సంఘీభావం తెలిపారు అని చెప్పచ్చు. ఓకే, ఐకమత్యం, సంఘీభావం అనే పదాలు అనే అర్థాలతో మనం తెలుగులో వాడతాం కదా. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అవుతుందమ్మా, యునానిమిటీ. చూసారా, డి. యునానిమిటీ అంటే ఏంటి, సో అందరూ కలిసి ఒకే నిర్ణయం తీసుకోవటం, దట్ ఈస్ కాల్డ్ యునానిమిటీ. అంతేనా కదా. సో అక్కడ కన్సెన్సస్ అనొచ్చు, అకార్డ్ కూడా అనొచ్చు. కన్సెన్సస్ ఆర్ అకార్డ్, కన్సెన్సస్ ఆర్ అకార్డ్, ఇవన్నీ సేమ్ మీనింగ్స్. అలానే కెమెరాడరీ, ఈ పదం కూడా చాలా ఇంపార్టెంట్. కెమెరాడరీ, సో ఫ్రెండ్షిప్ అనమాట. సో అందరూ ఒక మాట మీద ఉండడం, కెమెరాడరీ, ఫ్రెండ్షిప్. సో డెనియల్, డెనియల్ ఈజ్ నౌన్. డెనై, మీ అందరికీ తెలుసు, డెనై అనే వర్బ్కి నౌన్ ఫామే డెనియల్. సో డెనియల్ చేస్తున్నారంటే అర్థం ఏంటమ్మా, సో మీరు దాన్ని కంప్లీట్గా వద్దంటున్నారు, రెఫ్యూజ్ చేస్తున్నారు. సో రెఫ్యూజ్ అంటే ఇక్కడ ఏంటి, రెఫ్యూటేషన్, నౌన్ ఫామ్. ఈ మనం నౌన్ ఫామ్ కదా వెతికేది, రెఫ్యూజ్ అనేది వర్బ్, దాని నౌన్ ఫామ్ ఏంటి, రెఫ్యూటేషన్. ఓకే, సో మనం రిబట్టల్ అని, ఓకే, rebuttal or repudiation, repudiation. So this also mean the same, repudiation. So this also means to deny. తర్వాత accreditation, accreditation noun. Cred అంటే ఏంటమ్మా, బిల్లు. క్రెడ్ అనే రూట్ వర్డ్ మీకు ఎప్పుడు కనిపించినా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫెయిత్ ఆర్ బిలీఫ్, ఫెయిత్ ఆర్ బిలీఫ్కి సంబంధించినటువంటి రూట్ అన్నమాట క్రెడ్. క్రెడిబిలిటీ అంటాం కదా, రైట్, క్రెడిట్ అంటాం కదా, ఇన్క్రెడిబుల్ అంటాం కదా. సో క్రెడ్ అనే రూట్ వర్డ్తో అసోసియేట్ అయినటువంటి వర్డ్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు, అక్రెడిటేషన్. ఇది మనం నిన్న ఈ ఆస్ట్రేలియా ఎవరమ్మా అనుకున్నాం మనం. సో ఎవరైతే అలౌ చేశారు, చైనా అరుణాచల్ ప్రదేశ్ ప్లేయర్స్ని అడ్డుకుంది కదా. సో అడ్డుకున్న నేపథ్యంలో మన గవర్నమెంట్ డిజిటల్ అక్రెడిటేషన్ ఇచ్చింది, అయినప్పటికీ వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయలేదు. అక్రెడిటేషన్ అంటే అప్రూవల్. ఓకే, అప్రూవల్ అంటే ఏంటి, ఏమొస్తుంది చూడండి ఇచ్చిన వర్డ్స్లో, ఆథరైజేషన్ అన్న అప్రూవల్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. ఆథరైజేషన్, ఓకే, ఆథరైజేషన్ అన్న అప్రూవల్ అన్న ఇట్ గివ్స్ యూ ద సేమ్ మీనింగ్. అలానే మీరు లైసెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు కదా, అప్రూవల్ అన్న, లైసెన్స్ అన్న, సర్టిఫికేట్ అన్న, సో ఇట్ గివ్స్ ద సేమ్ మీనింగ్. సో లైసెన్స్, సర్టిఫికేట్, అప్రూవల్, సో ఆల్ ఆర్ మీన్ ద సేమ్. సో ఏ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ డైరెక్టివ్. డైరెక్టివ్ అంటే డైరెక్ట్ చేయటం అంటే ఏంటి, ఇలా చేయండి, అలా చేయండి అని ఆర్డర్ ఇవ్వడం. సో దట్ ఈస్ కాల్డ్ యువర్ డైరెక్టివ్. ఓకే, డైరెక్టివ్ని మనం నౌన్గా వాడతాం. ఓకే, డైరెక్టివ్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఆర్డర్. ఆర్డర్కి దగ్గరగా ఉన్న వర్డ్ చూడండి, డిక్టమ్. డిక్టమ్ ఈజ్ నథింగ్ బట్
ఆర్డర్. డిక్టమ్ని మనం ఏమంటామమ్మా? ఆర్డర్ అని అంటాం. ఓకే, సంథింగ్ యూ నీడ్ టు ఫాలో, మీరు ఫాలో అవ్వాల్సిందే. ఓకే, కమాండ్, ఆర్డర్ ఆర్ డైరెక్షన్. కమాండ్ అని కూడా చెప్పుకోవచ్చు కదా, కమాండ్. ఆల్ దీస్ ఆర్ సిమిలర్ వర్డ్స్. నెక్స్ట్ విండిక్టివ్ అన్నాడమ్మా. చూసారు కదా ఫిఫ్త్ క్వశ్చన్, ఫిఫ్త్ వర్డ్ విండిక్టివ్. విండిక్టివ్ అన్నది మనం నెగిటివ్గా వాడతాం కదా, అడ్జెక్టివ్. సో విండిక్టివ్ అంటే ఒక రకమైనటువంటి ప్రతీకారంతో కూడిన అని చెప్పే సందర్భంలో విండిక్టివ్. సో ఇది కంప్లీట్గా వాళ్ళు చేసిన చర్యలు ఎలా ఉన్నాయి? ప్రతీకారాత్మక చర్యల్లా ఉన్నాయి అని నేర్చుకున్నాం నిన్న కదా, చైనా వాళ్ళు ఇండియన్స్తో వ్యవహరించినటువంటి తీరు, రైట్? సో దట్ ఈస్ వెంజ్ఫుల్, అంటే రివెంజ్ఫుల్ అని కూడా చెప్పచ్చు. ఓకే, రివెంజ్ఫుల్, ప్రతీకార ఇచ్చ. ఓకే, వెంజ్ఫుల్. సో ఎఫ్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఎండ్యూర్ అన్నాడు. ఎండ్యూర్ అనేది వర్బ్ అమ్మ, దాని నౌన్ ఫామే ఎండ్యూరెన్స్. ఎండ్యూర్ అంటే దేన్నైనా ఎక్కువసేపు సస్టైన్ అవ్వడం. ఎండ్యూర్ మీన్స్ టు కంటిన్యూ. ఓకే, టు పర్సిస్ట్ అన్నాడు చూసారా, పర్సిస్ట్, అది కూడా సేమ్. పర్సిస్ట్ అన్న, కంటిన్యూ అన్న, రిమైన్ అన్న, సో ఇట్ మీన్ ద సేమ్. సో సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. సో ఒకసారి చూసుకోండి. ఓకే, పర్సిస్ట్, కంటిన్యూ, రిమైన్, ఆల్ దీస్ ఆర్ సేమ్ వర్డ్స్. అంతేనా కాదు? ఎస్. సో ఒకసారి చూసుకోండి ఎవరెవరికి ఎన్ని కరెక్ట్ అయ్యానది. అవెంజింగ్ అని కూడా అనొచ్చు, ఇక్కడ వర్డ్ రాయలేదు కదా. అవెంజింగ్, ఇట్ ఆల్సో మీన్ ద సేమ్. అవెంజింగ్, యాడ్జెక్టివ్. అవెంజింగ్, వెంజ్ఫుల్, రివెంజ్ఫుల్, ఆల్ మీన్ ద సేమ్, ప్రతీకారంతో కూడిన. ఓకే, సో ఒకసారి చెక్ చేస్తున్నారు కదా. సో నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ సెక్షన్, దట్ ఈస్ యువర్ PYQ కార్నర్. అగైన్ మనం వీ విల్ డిస్కస్ టుడే ఆ క్లోజ్ టెస్ట్. సో క్లోజ్ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్ 2023 ప్రిలిమ్స్ CGL Tier 1లో వచ్చింది. ఒకసారి మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ట్రై టు గో త్రూ ద ఎంటైర్ ప్యాసేజ్ అండ్ దెన్ వీ విల్ ఇన్ ద సెకండ్ రీడింగ్ విల్ ట్రై టు do the questions by eliminating the options. Okay, so first go through the entire passage. So the world is going through a deep recession. At such a time, one thing we need in abundance is jobs for the semi-skilled and unskilled. This is the only way in which equal dash of wealth can take place. The healthcare industry is ideally poised to occupy this position. The IT industry hires people from the upper middle strata and rich families, usually engineers. Dash, the healthcare industry hires nurses to the tune of 80% of the jobs created from the lower economic strata. Global healthcare is a 4.5 trillion on rupee industry, second only to the ARGU industry. Okay, అదేంటమ్మా ARGU అని ఉంది. ఒకసారి let me check this. I'm not very sure what it is. Okay, let me go. Okay, IT ఇండస్ట్రీ అన్నాడు కదా, గ్లోబల్ హెల్త్ కేర్. ఓకే, ఫ్రమ్ ద లోవర్ ఎకనామిక్ స్ట్రేటా అన్నాడు, అంతేనా? లోవర్ ఎకనామిక్ స్ట్రేటా. ఓకే, సెకండ్ ఓన్లీ టు ద ఆగ్రో. అది అదే ఆర్గు కాదు, ఏదో తేడాగా అనిపించింది. సో ఇమీడియట్లీ ఇట్స్ ఆగ్రో అమ్మ, ఆగ్రో ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ ఆర్గో, ఇట్స్ ఆర్గో, చిన్న ప్రింటింగ్ మిస్టేక్. ఓకే, ఆగ్రో, AGRO, ఆగ్రో, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ, ఆగ్రో ఇండస్ట్రీ. ఈవెన్ దెన్ హెల్త్ కేర్ డాష్ ఓన్లీ 8% of the world's population. Policy makers should look at the healthcare industry as not only an industry which addresses pain, but also one which can dash the economy. The last century was driven by machines that addressed human toil, and it is strongly believed that this century will be driven by healthcare. This, however, will only happen if policy makers make a conscious effort to dash the right policies in place soon. ఓకే, సో ఓవరాల్గా మనకు ఒక అండర్స్టాండింగ్ అనేది డెవలప్ కావాలి, దేని మీద ప్యాసేజ్ అంతా దేని చుట్టూ తిరుగుతుంది అనే విషయం పైన మనకి ఫస్ట్ అవగాహన రావాలి. అండ్ దెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్కడెక్కడ మిస్ అవుతున్నాయి, సో వాటిని బేస్ చేసుకుని మనం ఏమైనా ఎలిమినేట్ చేయొచ్చా, అక్కడ పాజిటివ్ కాంటెక్స్చువల్గా మనకి ఏ వర్డ్స్ అవసరం అవుతాయి, సో వాటికి దగ్గరగా ఉండే వర్డ్స్ మనం ఎంచుకోవాల్సి వస్తుంది, రైట్? సో వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో వరల్డ్ ఈస్ గోయింగ్ త్రూ డీప్ రెసిషన్ అంటున్నాడు. ఓకే, అట్ సచ్ టైమ్ వన్ థింగ్ వీ నీడ్ ఇన్ అబండెన్స్. మనకు బాగా ఎక్కువ సంఖ్యలో కావాల్సింది ఏంటి? జాబ్స్. అది కూడా ఎవరికమ్మా? ఫర్ ద సెమీ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్. సో స్కిల్డ్ వాళ్ళకి ఎప్పుడూ జాబ్స్ ఉంటాయి, సెమీ స్కిల్డ్ వాళ్ళకి, అన్స్కిల్డ్ వాళ్ళకే ఇబ్బంది. సో వాళ్ళకి మాత్రం జాబ్స్ అనేది చాలా అబండెన్స్లో ఉండాలి, మోర్ ఇన్ నంబర్.
This is the only way in which equal dash of wealth can take place. Okay, dash of wealth. Okay, equal అనేది adjective కదా, సో ఇక్కడ ఏం మిస్ అయింది, నౌన్ మిస్ అయింది. సో వెల్త్ అంటున్నాడు కాబట్టి వెల్త్ మనం పార్టిషన్ వాడతామా, స్పెండింగ్ వాడతామా, ఎర్నింగ్ వాడతామా, డిస్ట్రిబ్యూషన్ వాడతామా? అప్పుడు అంటే ఇక్కడ సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అని వాడుతున్నాడు, అర్థం ఏంటి? స్కిల్డ్ అన్ని స్థాయి వ్యక్తులకి వెల్త్ అనేది డిస్ట్రిబ్యూట్ కావాలి. సో ఆప్షన్ సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. మనం వెల్త్తో డిస్ట్రిబ్యూషన్ అనే పదం వాడతాం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంటాం. కానీ సార్ పార్టిషన్ అన్న డిస్ట్రిబ్యూషన్ అన్న ఒకటే కదా సార్, కరెక్టే. కానీ పార్టిషన్ అనేది మనం ఎప్పుడు వాడతామంటే, ఓకే, పార్టిషన్ ఇస్ రిలేటెడ్ టు, ఓకే, సో అక్కడ ఏమైంది, డిస్ట్రిబ్యూషన్ అనేది వెల్త్తో మనం వాడే నౌన్. వెల్త్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అంటాం. పార్టిషన్ ఆఫ్, ఓకే, ఒక రూమ్ని కానీ ఒక స్పేస్ని కానీ పార్టిషన్ చేస్తాం, దట్ ఈస్ పార్టిషన్. ఓకే, సో అక్కడ మనకి వెల్త్ని పార్టిషన్ అన్నది కరెక్ట్ కాదు, దట్స్ నాట్ ద రైట్ వర్డ్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ ఇస్ అప్రోప్రియేట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమంటున్నాడు, యూజువలీ ఇంజనీర్స్ డాష్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ అన్నాడు. సో ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈజ్ ఐడియలీ పాయిజ్డ్ అంట కదా. సో ఐడియలీ పాయిజ్డ్ అంటే అర్థం ఏంటమ్మా? సో పాయిజ్డ్ అంటే బేసిక్గా మీనింగ్ ఏంటంటే ఎప్పుడు వాడతాం అంటే పాయిజ్ టు. సో వెన్ ఎవర్ సమ్వన్ ఇస్ పాయిజ్ టు సంథింగ్ అంటే దే ఆర్ ఆల్వేస్, సో పాయిజ్ టు అంటే రెడీ టు డూ ఎనీథింగ్ అట్ ఎనీ పర్టికులర్ టైం. సో మీరు రెడీగా, సన్నద్ధంగా ఉండడం అని చెప్పడాన్ని మనం పాయిజ్ టు అనే ఎక్స్ప్రెషన్ని వాడతాం. ఇది కూడా నేను చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు క్లాసెస్ విన్న వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈస్ ఐడియలీ పాయిజ్డ్, సో ఇట్ ఈస్ ఆల్వేస్ రెడీ టు ఆక్యుపై దిస్ పొజిషన్. అంటే ఏంటి, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ని చేయడానికి అది కీలకంగా మారబోతుంది. ఐడియల్లీ అంటే జనరల్గా అని అర్థం. సో ద ఐటీ, ఇక్కడ ఐటీ అనేది క్యాపిటల్ ఐ క్యాపిటల్ టీ. ఓకే, ఐటీ ఇండస్ట్రీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కదా. సో ద ఐటీ ఇండస్ట్రీ హైర్స్ పీపుల్ from the upper middle strata and rich families. Usually industry engineers dash. The healthcare industry hires nurses to the tune of 80% of the jobs created. Okay, IT industry తర్వాత హెల్త్ కేర్ ఇండస్ట్రీ అంటే అక్కడ ఏంటి, రెండు కాంట్రాస్ట్ కనిపిస్తుంది చూసారా. సో దీనికి దానికి ఐటీ ఇండస్ట్రీ గురించి ఒకవైపు చెప్తున్నాడు, ఇటువైపు ఐటీ మన హెల్త్ కేర్ ఇండస్ట్రీ గురించి చెప్తున్నాడు. సో దెర్ ఈజ్ ఎ కాంట్రాస్ట్. సో మనకి ఇప్పుడు ఎటువంటి మిస్ అయింది ఏంటమ్మా, అక్కడ కనెక్టర్ మిస్ అయింది. కనెక్టర్ అంటే ఏంటి, కంజంక్షన్. సో అక్కడ కాంట్రాస్ట్ ఉంది కాబట్టి వేరాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని హైర్ చేస్తుంది ఐటీ ఇండస్ట్రీ. ఓకే, రిచ్ వాళ్ళని, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ ఇంజనీర్స్ యూజువల్గా. హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఏమో నర్సెస్ని హైర్ చేసుకుంటుంది టు ద ట్యూన్ ఆఫ్ 80% ఆఫ్ ద జాబ్స్ క్రియేటెడ్. సో జాబ్స్ క్రియేషన్లో 80% నర్సులనే నియమించుకోవడంలోనే హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది ఉంటుంది. సో ఫ్రమ్ ద లోవర్ ఎకనామిక్ స్ట్రాటా అంటే అక్కడ క్లియర్గా ఈ అప్పర్ మిడిల్ స్ట్రాటా అంటే రిచ్, ఇటు లోవర్ ఎకనామిక్ స్ట్రాటా. సో అక్కడ పెద్ద వ్యత్యాసం క్లియర్గా కనిపిస్తుంది. గ్లోబల్ హెల్త్ కేర్ నెక్స్ట్ చూద్దాం. సో గ్లోబల్ హెల్త్ కేర్ ఈజ్ ఎ 4.5 ట్రిలియన్ ఆన్ రూపీ ఇండస్ట్రీ, సెకండ్ ఓన్లీ టు ద agro industry kada, agro industry, right? So even then healthcare dash, okay, 80% antena, sorry 8% of the world's population. Okay, healthcare 8% of the world's population ki maatrame idi contribute chestundi. So manaki ఏ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందమ్మా? ఆప్షన్స్లో అన్నీ కూడా మనకి V1 ప్లస్ V1 కావాలి కదా, మనకి V1 కావాలి. సో రీచెస్సా, కాల్సా, ఓకే, క్యూర్సా, విజిట్సా, ఫస్ట్ ఎలిమినేట్ చేసుకుంటూ పోదాం. సో దట్ విల్ బి ద ఈజియెస్ట్ థింగ్ కదా. సో కాల్స్ ఓన్లీ అంటే పిలవటమా, ఇట్ మేక్స్ నో సెన్స్. సో ఇది కాదు. క్యూర్స్ అనడానికి ఛాన్స్ లేదు. విజిట్స్ అనొచ్చా, విజిట్స్ ఓన్లీ 8% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ హెల్త్ కేర్ విజిట్ చేస్తుందా, ఇట్ డజంట్ మేక్ సెన్స్. అంటే ఏంటి, రీచెస్ 8%. సో ఆ టార్గెట్ని రీచ్ అయింది. సో ఎంత పర్సంటేజ్, బెంచ్ మార్క్ ఓన్లీ 8% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్. సో సి విల్ బి యువర్ అప్రోప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్, పాలసీ మేకర్ షుడ్ లుక్ ఎట్ ద హెల్త్ కేర్ ఇండస్ట్రీ యాజ్ నాట్ ఓన్లీ అన్ ఇండస్ట్రీ విచ్ అడ్రెసెస్ పెయిన్ బట్ ఆల్సో యాజ్ వన్ విచ్ కెన్ డాష్. ఓకే, విచ్ కెన్ డాష్, పెయిన్ని తొలగించేదే కాదు మరియు ఏం చేసేదమ్మా, అదే కదా అడుగుతుంది. ఆప్షన్స్ చూడండి ఒకసారి. పాజిటివ్ వర్డ్ కావాలా, నెగిటివ్ వర్డ్ కావాలా? మనకు ఖచ్చితంగా పాజిటివ్ వర్డ్ కావాలి. ఓకే, సో
క్యాన్ తర్వాత ఏం రావాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పరంగా V1 రావాలి. సో అన్ని V1లు ఇచ్చాడా, పర్ష్యూడ్ V1ఏ, ఎస్ ఇట్ ఈస్ V1. గ్రామాటికల్ ఇట్స్ V1, అసర్టైన్ ఇట్స్ V1, ఇన్ఫ్లుయెన్స్ ఇట్స్ ఆల్సో V1, ఇంపెడ్ ఈజ్ ఆల్సో ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. సో విచ్ కెన్ డాష్ ద ఎకానమీ అన్నాడు. ఎకానమీని పర్ష్యూడ్ చేయడం, పర్ష్యూడ్ అంటే ఏంటి, కన్విన్స్ చేయడం, ఇది కాదు. ఎకానమీని కన్విన్స్ చేయడం ఏంటి, సెన్స్ లేదు. ఇంపెడ్ ద ఎకానమీ, ఓకే, అడ్రసెస్ ద పెయిన్ నాట్ ఓన్లీ యాజ్ అన్ ఇండస్ట్రీ విచ్ అడ్రసెస్ పెయిన్ బట్ ఆల్సో యాజ్ వన్ విచ్. సో ఇది ఒక పాజిటివ్ వర్డ్ రావాలి. ఇంపెడ్ అంటే స్టాప్, నెగటివ్ వర్బ్ కదా, సో ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది. ఇంపెడ్ అంటే ఏంటమ్మా, స్టాప్ అని, ఆపడం, ఇంపెడిమెంట్ అంటాం కదా, ఇంపెడిమెంట్ నౌను, ఇంపెడ్ వర్బ్. అలానే అసర్టైన్, అసర్టైన్ అంటే మీరు దేన్నైనా చాలా స్పష్టంగా చెప్పడం, అంటే నొక్కి వక్కాణించడం అంటారు కదా, అసర్టైన్. మీరు చాలా దాన్ని స్ట్రెస్ చేయడం, ఎంఫసైజ్ చేయడం. సో అసర్టైన్ ఈజ్ లైక్ ఎంఫసైజ్. ఎంఫసైజ్ ఎకానమీ, డస్ ఇట్ మేక్ సెన్స్? ఎకానమీని ఎంఫసైజ్ చేయడం, నో. ఇన్ఫ్లుయెన్స్ ఎకానమీ, ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది హెల్త్ కేర్ ఇండస్ట్రీ. సో దట్ మేక్ సెన్స్. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దిస్ however will only happen if policy makers make a conscious effort to dash. ఓకే, ఇక్కడ కూడా V1 రావాలి, ఎందుకంటే 2 + V1 కదా. డిజైన్, కట్, డిజైర్, పుట్, ఇవన్నీ కూడా V1సేనమ్మా. సో ఇది V1ఏ, ఇది V1ఏ, ఇది V1ఏ, ఇది V1ఏ. ఓకే, సో ఇప్పుడు మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, అంతేనా కదా? ఎలిమినేషన్తోనే మనం ఆన్సర్స్ ఎప్పుడు రాబడుతున్నాం కదా. టు కట్ ద రైట్ పాలసీస్, ఇట్ డజంట్ మేక్ సెన్స్, రాంగ్. ఓకే, టు డిజైర్ ద రైట్ పాలసీస్, పాలసీస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం దానికి ఒక వర్డ్ వాడతాం, ఎక్స్ప్రెషన్ వాడతాం, ఏమంటాం, పుట్ ఇన్ ప్లేస్. పుట్ ఇన్ ప్లేస్ అంటే ఏంటి, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయటం. ఓకే, ఇది మీకు తెలిస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, టు డిజైన్ ద పాలసీస్ ఇన్ ప్లేస్, డిజైన్ ఇన్ ప్లేస్ అనం, పుట్ ఇన్ ప్లేస్ అంటాం. సో ఆప్షన్ డి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, డిజైన్ ద రైట్ పాలసీస్, డిజైర్ ద రైట్ పాలసీ. డిజైర్ మీనింగ్లోనే తప్పు, పాలసీని డిజైర్ చేయడం ఏంటి, పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో డిజైను, పుట్లో మనకి మేబీ కన్ఫ్యూజన్ రావచ్చు. ఏసి ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతాయి, బీడీలో కొంచెం మీకు ఇబ్బంది రావచ్చు ఏదని, కానీ మీకు పుట్ ఇన్ ప్లేస్ అన్నది మీకు ఐడియా ఉంటే వెంటనే స్ట్రైక్ అవుతుంది. సో పుట్ ఇన్ ప్లేస్ అని కనిపించగానే వెంటనే మీరు ఐడెంటిఫై చేయగలరు. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ కమ్ టు అ కంక్లూజన్. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద PYQ అమ్మా. సో నౌ వీ విల్ టాక్ అబౌట్ ఎడిటోరియల్. టుడేస్ ఎడిటోరియల్, పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఏంటి, సో దేని గురించి డిస్కషన్ చేస్తున్నాడు అన్నది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఎడిటోరియల్లో ఇచ్చినటువంటి హెడ్లైన్స్ ఏంటమ్మా, ఎక్స్పర్టైజ్ ఓవర్ పాలిటిక్స్ అన్నాడు. ఎక్స్పర్టైజ్ అంటే ఏంటి, మనకి బాగా ఒక సబ్జెక్ట్ మీద పట్టు ఉండడం, సబ్జెక్ట్ కావచ్చు, ఒక విషయం కావచ్చు, పరిజ్ఞానం కావచ్చు, దేని మీదైనా మనకి సౌండ్ నాలెడ్జ్, దాన్నే మనం ఎక్స్పర్టైజ్ అంటాం. ఎక్స్పర్ట్ అంటాం చూసారా, ఎక్స్పర్ట్. సో మీ అందరికీ పదం తెలుసు, ఎక్స్పర్ట్. సో ఎక్స్పర్ట్ అనేది కామన్ నౌన్ అమ్మా, ఎక్స్పర్ట్ ఇస్ అ కామన్ నౌన్. ఎక్స్పర్టైజ్ ఈజ్ యువర్, ఓకే, దిస్ ఈజ్ యువర్ అబ్స్ట్రాక్ట్ నౌన్. రెండు నౌన్సే. ఎక్స్పర్ట్ అనేవాడు ఒక పర్సన్ ఉద్దేశించి అంటాం, ఎవరికైతే ఎక్స్పర్టైజ్ ఉంటుందో అతన్ని మనం ఎక్స్పర్ట్, నిష్ణాతుడు అంటాం తెలుగులో. ఆ నిష్ణాతత్వాన్నే ఎక్స్పర్టైజ్ అంటాం. ఓకే, ఆ నిష్ణత అంటారు కదా, సో నిష్ణతనే కలిగి ఉండేవాడిని నిష్ణాతుడు అంటాం, రైట్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఎక్స్పర్టైజ్ ఓవర్ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ కంటే ఎక్స్పర్టైజే గొప్పది అన్నట్టుగా, ఓవర్ పాలిటిక్స్ అంటున్నాడు కదా. సో రాజకీయాలు, ఎక్స్పర్టైజ్, నిష్ణత, ఈ రెండింటిని చూసుకుంటే నిష్ణతకే మనం ఓటు వేయాలి అన్న టైప్లో. సో ఎక్స్పర్టైజ్ ఓవర్ పాలిటిక్స్. సో మరి ఎందుకు ఎక్స్పర్టైజ్ వచ్చింది, ఏ సందర్భంలో, ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు అన్న మనం ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి ఇచ్చినటువంటి సబ్ హెడ్డింగ్ చదువుదాం. లిటిగేషన్ ఓవర్ వాటర్ కెన్ బి అవాయిడెడ్ ఓన్లీ విత్ ఫిక్స్డ్ డిస్ట్రెస్ షేరింగ్ నార్మ్స్. ఓకే, డిస్ట్రెస్ అంటే ఏంటి, బాధ. డిస్ట్రెస్ అంటే పెయిన్. డిస్ట్రెస్ అంటే ఒక రకమైనటువంటి హోప్లెస్నెస్. డిస్ట్రెస్, యూఆర్ కంప్లీట్లీ డిస్ట్రెస్ సిచ్యువేషన్ అంటే ఏంటి, మీరు చాలా హోప్లెస్నెస్గా ఉన్నారు, ఓకే, బాధలో ఉన్నారు, బాధలో కూరుకుపోయారు, దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రెస్. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఎస్పెషల్లీ లిటిగేషన్ అంటే ఏంటమ్మా అంటే వాటర్కి సంబంధించినటువంటి, జలాలకు సంబంధించినటువంటి, ఓకే, ఫైల్, లాలో వేసినటువంటి, కోర్టులో వేసినటువంటి ఫైల్ని మనం లిటిగేషన్స్ అంటాం. అంటే కోర్టుతో మనం
డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడానికి అప్రోచ్ అయ్యేదాన్ని మనం లిటిగేషన్స్ అంటాం కదా. సో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఏముండాలి, ఫిక్స్డ్ డిస్ట్రెస్ షేరింగ్ నార్మ్స్ అనేది ఖచ్చితంగా అవసరం. అంటే ఒక ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఓకే కొంత కాంక్రీట్గా మనకి డిస్ట్రెస్ షేరింగ్ నార్మ్స్ అనేవి మనం కేటాయించుకోవాలి. ఓకే షేరింగ్ అంటే ఏంటి, రెండు పక్షాలు అంటే ఆ అగ్రీవ్డ్ పార్టీస్ అంటారు కదా. అగ్రీవ్డ్ పార్టీస్ అంటే ఎవరు అంటే ఎవరైతే ఆ డిస్ట్రెస్కి ఫీల్ అవుతున్నారో, డిస్ట్రెస్కి గురవుతున్నారని ఏ రెండు పార్టీస్ అయితే ఫీల్ అయ్యి అప్రోచ్ అవుతాయో కోర్టుని, లిటిగేషన్కి ఫైల్ చేస్తాయో, సో ఆ రెండు పార్టీస్ ఈ డిస్ట్రెస్ షేరింగ్ నార్మ్స్ని పాటించడం వల్ల చాలా వరకు ఓకే ఈ వాటర్ మీద ఈ తగాదాలు ఓకే ఈ తగాదాలు అన్నవి సమస్య పోయే అవకాశం ఉందన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే దీన్ని బట్టి మనం చెప్పొచ్చు, ఎప్పుడైనా వాటర్కి సంబంధించిన తగాదాలు వచ్చాయంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి, కావేరీ జలాలు. కావేరీ జలాలకు సంబంధించి కర్ణాటకకి తమిళనాడుకు ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటాయి కదా. వాళ్ళు ఇంత ఇస్తామని, యాక్చువల్గా కర్ణాటక కొంచెం ఎగువ ప్రాంతంలో ఉంటుంది, తమిళనాడు దిగువ ప్రాంతంలో ఉంటుంది. సో కర్ణాటక వాళ్ళు వదిలితేనే వాటర్ తమిళనాడుకి రీచ్ అయ్యేది. సో దీని మీద వాళ్ళు తర్జన భర్జనలు అవుతుంటాయి. ఒక్కోసారి ఈ ట్రిబ్యునల్స్ ఉంటాయి కదా, వాటిని రిజాల్వ్ చేయడానికి సుప్రీంకోర్టు సో అప్రోచ్ అవుతుంటారు వీళ్ళు సాటిస్ఫై కాకపోతే. సో అది ఎప్పుడు నలుగుతూనే ఉంటుంది. సో ఆ నేపథ్యంలో మనకి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది. సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో లెట్ us go through the article అమ్మా. సో ఇన్ డిక్లైనింగ్ టు ఇంటర్ఫేర్ విత్ ద ఆర్డర్ ఆఫ్ ద కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ డైరెక్టింగ్ కర్ణాటక టు రిలీజ్ 5000 cubic feet ఆఫ్ వాటర్ పర్ సెకండ్, క్యూసెక్స్ అంటారమ్మా, క్యూబిక్ ఫీట్ ఆఫ్ వాటర్ పర్ సెకండ్నే మనం క్యూసెక్స్ అంటాం. చూసారు, ఇది చాలా ఇంపార్టెంట్. 5000 cubic feet ఆఫ్ వాటర్ పర్ సెకండ్, దాన్ని క్యూసెక్స్ అని సింపుల్గా మనం దాన్ని సింప్లిఫై చేసుకున్నాం. టు తమిళనాడు అంటిల్ September 27. The Supreme Court has rightly chosen to defer to the wisdom of an expert body that is better placed to apportion the available water in a rainfall deficit year. చూసారా, ఈ మొత్తం సెంటెన్స్లో ఇక్కడ ఫుల్ స్టాప్ వచ్చింది మనకి. సో ఇందులో మీరు సబ్జెక్ట్ ఏది అంటే ఏం చెప్తారు, మీరు సబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయగలరా? సో ఈ కంప్లీట్ సెంటెన్స్లో మనకి స్టార్ట్ అయింది ఒక ప్రిపోజిషన్తో. సో ప్రిపోజిషన్తో స్టార్ట్ అయిందంటే అర్థం ఏంటి, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇదంతా. ఓకే, సో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ డైరెక్టింగ్ కర్ణాటక, అది కూడా ఒక ఫ్రేజే. సో ఇంతకీ ఎక్కడుందమ్మా మన సబ్జెక్ట్, ద సుప్రీం కోర్ట్, దిస్ ఈజ్ యువర్ సబ్జెక్ట్. హ్యాస్ రైట్లీ చోజన్, హ్యాస్ చోజన్ అన్నది మీకు వర్బ్ అవుతుంది. హ్యాస్ చోజన్ విల్ బి యువర్ వర్బ్. ఓకే, ద సుప్రీం కోర్ట్ ఈజ్ యువర్ సబ్జెక్ట్, హ్యాస్ రైట్లీ చోజన్ అది మీకు వర్బ్ అవుతుంది. ఓకే, హ్యాస్ చోజన్ టు డెఫర్ టు ద విజ్డమ్. అయితే ఏమంటున్నాడు అనమాట, ఇంటర్ఫేర్ అవ్వడానికి సుప్రీంకోర్టు ఏమాత్రం కూడా నిరాకరించింది. డిక్లైన్ చేయడం అంటే ఏంటి, సో కాదంది, వద్దంది. దేనిలో ఇంటర్ఫేర్ అవ్వడానికి, ఈ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ CWMA గుర్తుంచుకోవాలమ్మా. సో కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇది డిస్ప్యూట్ రెజల్యూషన్ బాడీ అనమాట, ఒక అథారిటీ అఫీషియల్గా అపాయింట్ చేయబడ్డటువంటి బాడీ ఇది కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో వాళ్ళు ఏమని ఇచ్చారు తీర్పు, డైరెక్టింగ్ అంటే ఇందాకే చెప్పుకున్నాం కదా. సో డైరెక్ట్ మీన్స్ టు గివ్ ఆథరైజేషన్, ఆర్డర్. ఏమని కర్ణాటకకి ఆర్డర్ ఇచ్చారు, 5000 cubic feet ఆఫ్ వాటర్ పర్ సెకండ్ని రిలీజ్ చేయవలసిందిగా కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఓకే తమిళనాడుకు రిలీజ్ చేయాలి September 27 వరకు అన్నట్టుగా తీర్పునివ్వడం జరిగింది. సో దాంట్లో మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇన్వాల్వ్ కాము అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. రైట్లీ చోజన్ అన్నాడు అంటే మంచి డెసిషన్ తీసుకుంది. టు డెఫర్ టు ద విజ్డమ్, డెఫర్ టు ద విజ్డమ్ అంటే అర్థం ఏంటి అంటే, అంటే మాకన్నా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి డెసిషన్ అంటే కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే డెసిషన్ తీసుకుందో దాన్ని మేము ఖచ్చితంగా ఆమోదిస్తున్నాం, దాన్ని మేము మీరందరూ ఫాలో అవ్వాల్సిందిగా. సో దే హ్యావ్ ద రైట్ బికాస్ దే హ్యావ్ దట్ ఎక్స్పర్ట్. ఓకే, ఎక్స్పర్టైజ్ వాళ్ళకు ఉంది కాబట్టి డెఫర్ టు ద విజ్డమ్ అంటే మీరు దాన్ని ఫాలో అవ్వాల్సిందే, దాంట్లో మేము ఇంకా మార్పులు చేర్పులు చేయడానికి లేదు. బికాస్ దే ఆర్ ఎక్స్పర్ట్ బాడీ దట్ ఈస్ బెటర్ ప్లేస్ టు అపార్షన్. అపార్షన్ అంటే అర్థం ఏంటి, షేరింగ్. ఓకే, దేనికి ఎంత ఇవ్వాలి, దట్ ఈస్ కాల్డ్ యువర్ పోర్షన్. అంటే ఏంటి, పోర్షన్ అంటే సమ్ పార్ట్ కదా. సో అపార్షన్ అంటే ఇక్కడ ఎలా వాడాడు, టు అపార్షన్ అన్నాడు అంటే దాన్ని వర్బ్గా వాడాడు. పోర్షన్ అంటే టు షేర్. సో మన దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీని ఎవరికి ఎంత పంచాలో అన్నది మన కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళకి ఆ స్కిల్ ఉంది, వాళ్ళకి ఆ ఎక్స్పర్టైజ్ ఉంది.
కాబట్టి దాంట్లో మేము ఎట్టి పరిస్థితుల్లో తలదూర్చము అన్నట్టుగా సుప్రీంకోర్టు వెల్లడించినట్టుగా మనకి తెలుస్తుంది. ఓకే, అది కూడా రెయిన్ఫాల్ డెఫిసిట్ ఇయర్ అంటున్నాడు. డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? వర్షాభావం. వర్షాభావం అంటే ఏంటి? వర్షాలు సరిపడా పడకపోవటం. డెఫిసిట్ అన్నాడు కదా. సర్ప్లస్ అంటే మన దగ్గర ఎక్సెస్గా ఉండడం. ఎక్సెస్గా ఉంటే ప్రాబ్లమే లేదు ఇవ్వడానికి. డెఫిసిట్గా ఉన్నప్పుడే కదా ఇష్యూ వచ్చేది. సో మాకు కావాలంటే మాకు కావాలి, మా దగ్గరే లేకపోతే మేము ఎలా ఇస్తామని కర్ణాటక. సో మరి మేము ఎట్లా అన్నట్టుగా తమిళనాడు. సో డెఫిసిట్ ఇయర్లో సో వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కర్ణాటక హ్యాడ్ అప్రోచ్డ్ ద అపెక్స్ కోర్ట్ అగెయిన్స్ట్ ద ఆర్డర్. సో కర్ణాటక ఏం చేసింది? వెంటనే అపెక్స్ కోర్ట్ని ఆశ్రయించింది. అపెక్స్ కోర్ట్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా? సుప్రీం కోర్ట్. ఓకే, అపెక్స్ అంటే హైయెస్ట్ కోర్ట్. ఓకే, contending that it was suffering from a shortfall of over 53% in inflows to its reservoirs this year following a weak southwest monsoon and was not in a position to release 5,000 cusecs for 15 more days. ఇంకొక 15 రోజులు వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఇచ్చారో, ఎవరు? కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ఈ 5,000 క్యూసెక్స్ 15 more days మీరు రిజర్వాయర్స్ నుంచి పంపించాలి తమిళనాడుకి అని ఏదైతే చెప్పారో, మా దగ్గర అయితే ఇచ్చే పరిస్థితిలో లేవు. ఎందుకంటే ఆల్రెడీ మాకు 53% షార్ట్ ఫాల్ అనేది నమోదయ్యింది. మా రిజర్వాయర్స్లోనే ఇప్పటివరకు ఇన్ఫ్లోస్ లేవు. మేమే ఇప్పుడు డెఫిసిట్లో ఉన్నాం. ఎందుకు? రీజన్ కూడా చెప్పాడు. ఫాలోయింగ్ ఏ వీక్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వీక్ అవ్వడం వల్ల ఈ డెఫిసిట్ అనేది ఏర్పడింది. దానివల్ల మా రిజర్వాయర్స్లో కూడా వాటర్ లేవు. సో రానున్న 15 రోజుల్లో మేము మీరు చెప్పిన విధంగా ఆ 5,000 క్యూసెక్స్ వాటర్ మేమైతే రిలీజ్ చేయలేము అన్నట్టుగా వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. టు ఇట్స్ క్రెడిట్, ద అప్పర్ రైపేరియన్ స్టేట్ హ్యాస్ బీన్ కంప్లయింగ్ విత్ ద CWMS ఆర్డర్ అమిడ్ ప్రెషర్ అండ్ ప్రొటెస్ట్ ఫ్రమ్ సమ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్స్. ఓకే, టు ఇట్స్ క్రెడిట్ దేన్ని ఉద్దేశించి అంటున్నాడమ్మా ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఓకే, ఓకే, అడ్మైరబుల్ అనే మీనింగ్ వస్తుంది. డిజర్వింగ్ ప్రైజ్ ఆర్ రికగ్నిషన్. సో టు ఇట్స్ క్రెడిట్ మీన్స్ డిజర్వింగ్ ప్రైజ్. ద అప్పర్ రైపేరియన్ స్టేట్. రైపేరియన్ అంటే అర్థం ఏంటమ్మా? చాలాసార్లు మనం చెప్పుకున్నాం. రైపేరియన్ అంటే నది ఒడ్డున ఉండే. రైపేరియన్ స్టేట్స్ అన్నాడంటే అర్థం ఏంటి? ఇక్కడ అప్పర్ అన్నాడు చూసారా, మనం ఇందాక చెప్పుకున్నాం ఎగువ ప్రాంతంలో ఏది ఉంది? కర్ణాటక. సో అప్పర్ రైపేరియన్ స్టేట్ అంటే అక్కడ కర్ణాటకను ఉద్దేశించి. హ్యాస్ బీన్ కంప్లయింగ్ విత్. చూసారా, కంప్లయింగ్తో విత్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్. ఎప్పుడైనా కంప్లై వచ్చిందంటే ఇమీడియట్గా విత్ అనే ప్రిపోజిషన్ రావాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అబాయిడ్ తర్వాత బై, కంప్లై తర్వాత విత్. ఓకే, అలానే ఎదర్ తర్వాత టు వస్తుంది. సో కంప్లయింగ్ విత్, ఎదరింగ్ టు, అబాయిడింగ్ బై. సో కంప్లయింగ్ విత్ ద CWMS ఆర్డర్ అంటే ఫాలోయింగ్ ద CWMS ఆర్డర్ అమిడ్ ప్రెషర్ మధ్య. ఓకే, సో రైపేరియన్ స్టేట్ అంటే మనకి అప్పర్ రైపేరియన్ స్టేట్ అనేది కర్ణాటకకి సంబంధించింది. సో వీక్ సౌత్ వెస్ట్ మాన్సూన్ అన్నాం కదా ఇందాక, దాని అర్థం ఏంటమ్మా? నైరుతి ఋతుపవనాలు అంటాం తెలుగులో మనం. సో సౌత్ వెస్ట్ అంటే నైరుతి, మాన్సూన్ అంటే ఋతుపవనాలు. అవి వీక్గా ఉండడం వల్ల డెఫిసిట్ వచ్చింది, రైట్? సో ఆల్మోస్ట్ కర్ణాటక ఫాలో అవుతూనే ఉంది CWMS ఇచ్చినటువంటి ఆర్డర్ని. అమిడ్ ప్రెషర్ అండ్ ప్రొటెస్ట్ ఫ్రమ్ సమ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఆర్గనైజేషన్స్. సో కొంత ప్రెషర్ వల్ల, అలానే ఈ ప్రొటెస్టులు చేయడం వల్ల కొన్ని పొలిటికల్ పార్టీస్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, సో దానికి తలొగ్గాల్సి వచ్చింది కర్ణాటక. అర్లియర్ అంతకుముందు ఏం జరిగింది? తమిళనాడు హ్యాడ్ అప్రోచ్డ్ ద కోర్ట్ ఇన్ మిడ్ ఆగస్ట్. ద కోర్ట్ అంటే అక్కడ అర్థం ఏంటి? సుప్రీం కోర్ట్ అనే అర్థం అక్కడ, రైట్? అపెక్స్ కోర్ట్ అన్నాడు కాబట్టి సుప్రీం కోర్ట్ అనే మనం అర్థం చేసుకోవాలి. మిడ్ ఆగస్ట్లో కూడా అప్రోచ్ అయింది తమిళనాడు టు సీక్ డైరెక్షన్స్ ఫర్ వాటర్ రిలీజ్ ఫ్రమ్ కర్ణాటకాస్ రిజర్వాయర్స్. సో కర్ణాటకకి సంబంధించినటువంటి రిజర్వాయర్స్ నుంచి వాటర్ రిలీజ్ చేయవలసిందిగా సో కర్ణాటక చెందినటువంటి రిజర్వాయర్స్ నుంచి ఎంత వాటర్ రిలీజ్ అవ్వాలి? సో కొంత మనకి డైరెక్షన్స్ని సీక్ అంటే అర్థం ఏంటమ్మా? టు ఆస్క్. ఓకే, టు ఫార్మల్లీ ఆస్క్ కదా. సో ఎటువంటి డైరెక్షన్స్, మాకు ఎంత వాటర్ కావాలి, ఎంత రిలీజ్ చేయాలన్నది సుప్రీంకోర్టును ఆశ్రయించింది తమిళనాడు. సో దట్ ద క్వాంటమ్ స్టిపులేటెడ్ ఫర్ ఇట్ ఫర్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ఆగస్ట్ అండ్ హోల్ ఆఫ్ సెప్టెంబర్ కుడ్ బి రియలైజ్డ్. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఆగస్ట్లోని, అదేవిధంగా సెప్టెంబర్ మొత్తానికి రావాల్సినటువంటి క్వాంటమ్ అంటే ఏంటి? క్వాంటమ్ అంటే ఆ మొత్తం, ఎంత మొత్తం వాటర్ అయితే మనకి అమౌంట్ అంటారు చూసారా, దట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇస్ నథింగ్ బట్ యువర్ క్వాంటమ్.
స్టిపులేటెడ్ ఫర్ ఇట్ ఫర్ ద సెకండ్ హాఫ్. స్టిపులేటెడ్ అంటే కేటాయించడం, దానికంటూ కేటాయించినటువంటి అమౌంట్ ఆఫ్ వాటర్ క్వాంటమ్. సెకండ్ హాఫ్ ఆఫ్ ఆగస్టు అదేవిధంగా సెప్టెంబర్ మొత్తానికి ఎంతవరకు మనం రియలైజ్ చేయాలి. రియలైజ్ అంటే ఏంటి, ఎంతవరకు మనం తీసుకోగలం, ఓకే, ఎంత వాటర్ అయితే మనం పొందగలము, దట్ ఈస్ రియలైజ్డ్. ద కోర్ట్ హ్యాడ్ దెన్ సాట్ అ రిపోర్ట్. అప్పుడేంటి, తమిళనాడు ఆశ్రయించడం వల్ల కోర్టు అప్పుడు ఏం చేసింది, సిడబ్ల్యూఎంఏ నుంచి ఒక రిపోర్ట్ని, ఓకే, అది కూడా అడిగింది, ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేయవలసిందిగా సిడబ్ల్యూఎంఏని కోరింది. విచ్ హ్యాస్ స్పెల్ట్ అవుట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద డిస్ట్రెస్ దిస్ ఇయర్. సో ఎంతవరకు డిస్ట్రెస్ వచ్చింది ఈ ఇయర్లో, వచ్చినటువంటి రెయిన్ఫాల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ఉందో ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసి ఆ రిపోర్ట్ని మాకు పంపించాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు ఆదేశించింది సిడబ్ల్యూఎంఏని. స్పెల్ట్ అవుట్ అన్నట్టు చూసారా, ఓకే. సో ఎంతవరకు ఎక్స్టెంట్ అంటున్నారు చూసారా, సో ఏ రేంజ్ వరకు ఆ డిస్ట్రెస్ వెళ్ళింది. ద 15-day పీరియడ్ ఫర్ విచ్ ద కరెంట్ సిడబ్ల్యూఎంఏ ఆర్డర్ ఈజ్ అప్లికబుల్ ఎండ్స్ ఆన్ September 27. ఈ 15-day పీరియడ్ ఏదైతే ఉందో సిడబ్ల్యూఎంఏ ఇచ్చినటువంటి ఆర్డర్, సో అది ఇచ్చినటువంటి ఆర్డర్ ఈ September 27కి ఎండ్ అవుతుందన్నమాట. అండ్ ద అథారిటీస్ అసిస్టింగ్ బాడీ ఏంటమ్మా అది, ద కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ. ఇది సిడబ్ల్యూఆర్సి అంటారు దీన్ని. ఇది కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ యొక్క అసిస్టింగ్ బాడీ, దాన్ని కొంచెం అసిస్ట్ చేసేది, హెల్ప్ చేసేది. ఈ షెడ్యూల్ టు మీట్ ఆన్ September 26th టు కన్సిడర్ ద సిచ్యువేషన్ అఫ్రెష్. సో మళ్ళీ సిచ్యువేషన్ని ఫ్రెష్గా దాని మీద చర్చలు జరపడానికి సిడబ్ల్యూఆర్సి అనేది September 26th ఓకే మీటింగ్ చేసుకోవాలన్నట్టుగా వాళ్ళు డిసైడ్ అయ్యారు. ద డిస్ప్యూట్ హ్యాస్ సర్ఫేస్డ్ ఆఫ్టర్ అ ఫ్యూ ఇయర్స్, once again highlighting the fact that the parties need a regular formula to share the shortfall and distress in years when the monsoon fails. చూసారా, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ద డిస్ప్యూట్ హ్యాస్ సర్ఫేస్డ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. సర్ఫేస్డ్ అంటే ఏంటి, వెలుగులోకి రావడం అంటే మళ్ళీ కనిపించడం. ఎప్పటి నుంచో అంతగా యాక్టివ్గా లేనిది ఒక్కసారిగా మళ్ళీ ట్రెండ్ అవుతుంది అంటారు చూసారా. సర్ఫేస్డ్ అంటే మళ్ళీ అగుపించటం, మళ్ళీ వెలుగులోకి రావటం అనే మీనింగ్లో మనం సర్ఫేస్డ్ అనే పదాన్ని వాడతాం. సో ఈ డిస్ప్యూట్ అన్నది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంవాదం మళ్ళీ ఓకే వెలుగులోకి వచ్చింది. సో ఏంటి హైలైట్ చేస్తుందంట ఈ డిస్ప్యూట్, ద ఫ్యాక్ట్ ఏంటి ఆ ఫ్యాక్ట్, దట్ ద పార్టీస్ నీడ్, పార్టీస్ అంటే అక్కడ ఏంటి, అక్కడ రెండు పక్షాలు, ఏ పక్షాలు, కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు, వాళ్ళని ఉద్దేశించి అంటున్నాడు. నీడ్ ఏ రెగ్యులర్ ఫార్ములా, ఒక ఫార్ములా అయితే చాలా అవసరం. రెగ్యులర్ ఫార్ములా అంటే ఏంటి, ప్రతిసారి ఇట్లా కోర్టుకు వెళ్ళి వీళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఓకే మాకు అన్యాయం జరిగిందని వీళ్ళు, మా దగ్గరే లేనిది మేము ఎలా ఇస్తామని వీళ్ళు, ప్రతిసారి ఇట్లా డెఫిసిట్ చూసారా, మాన్సూన్ ఫెయిల్స్ అంటే డెఫిసిట్ ఉండే నేపథ్యంలో, డెఫిసిట్ వచ్చే పరిస్థితుల్లో మనకు ఒక ఫార్ములా అనేది ఖచ్చితంగా అవసరం టు షేర్ ద షార్ట్ ఫాల్ అండ్ డిస్ట్రెస్ ఇన్ ఇయర్స్. ఓకే, ఈ డిస్ట్రెస్ ఎన్ని ఇయర్స్లో అయితే డిస్ట్రెస్ జరిగిందో సో దాన్ని కాంపన్సేట్ చేయడానికి మనకొక అంటే తాత్కాలికంగా ఇవన్నీ ఓకే, బట్ పర్మనెంట్ సొల్యూషన్ దిశగా మనం వెళ్ళాలంటే మనకు ఒక రెగ్యులర్ ఫార్ములా అనేది అవసరం, ఎస్పెషలీ వెన్ ద మాన్సూన్ ఫెయిల్స్. ఋతుపవనాలు సరిగ్గా మనకి అనుకూలంగా లేని టైంలో ఎస్పెషలీ. ఇన్ ఇయర్స్ ఆఫ్ అబండెన్స్ దెర్ ఈస్ లిటిల్ డిఫికల్టీ ఇన్ కర్ణాటక. చూసారా, ఇయర్స్ ఆఫ్ అబండెన్స్ అంటే డెఫిసిట్ లేని పక్షాన, అంటే సర్ప్లస్గా వాటర్ బాగా ఓకే వర్షాలు బాగా కురిసాయి, వర్షాభావం లేదు, ఫుల్గా వర్షాలు పడ్డాయి, అబండెన్స్, అప్పుడు దేర్ ఈస్ లిటిల్ డిఫికల్టీ అంటున్నాడు. లిటిల్ డిఫికల్టీ అంటే నో డిఫికల్టీ కదా, దేర్ ఈస్ ఏ లిటిల్ అంటే కొంత డిఫికల్టీ ఉన్నట్టు, లిటిల్ డిఫికల్టీ అంటే నో డిఫికల్టీ ఇన్ కర్ణాటక రిలీజింగ్ ద వాటర్ అండ్ కంప్లైన్స్ విత్ ద ఫైనల్ అవార్డ్ ఆఫ్ ద కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్. సో కావేరీ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ చెప్పినట్టుగా ఎంతైతే చెప్తుందో అంత రిలీజ్ చేయడానికి కర్ణాటకకి ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు. ఏ టైంలో, రిచ్ అంటే అబండెన్స్, రెయిన్ఫాల్ అబండెన్స్గా ఉన్న టైంలో కర్ణాటకకి ఎటువంటి ఇబ్బంది లేదు. యాజ్ మాడిఫైడ్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ 2018. సుప్రీంకోర్టే మాడిఫై చేసిందంట 2018లో. ఇట్లా ఈ కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే చెప్తుందో దాన్ని మీరు ఫాలో అవ్వాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు 2018లోనే దాన్ని మార్చింది, మాడిఫై చేసింది. It is well known that much of this release is the natural downstream flow of water during heavy rainfall from brimming reservoirs. చూసారా, దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి, ఇట్ ఈస్ వెల్ నోన్. సో మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటది, ఈ రిలీజ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే కర్ణాటక
తన రిజర్వాయర్స్ నుంచి తమిళనాడుకు పంపిస్తుందో న్యాచురల్ డౌన్ స్ట్రీమ్ ఫ్లో, అంటే వాళ్ళు ఏమి చేయక్కర్లే, దాని మట్టుగా అదే ఫ్లో అనేది వచ్చేస్తుంది, డౌన్ ఫ్లో. ఎందుకు? ఇది ఎగువ ప్రాంతంలో ఉంది, దిగువ ప్రాంతంలో ఉంది. సో రెయిన్ఫాల్ ఎక్కువ అయ్యేసరికి ఏమవుతుంది, రిజర్వాయర్ నిండిపోయి ఆటోమేటిక్గా ఫ్లో అనేది న్యాచురల్గానే వచ్చేస్తుంది. దానికి సెపరేట్గా మళ్ళీ అది అవసరం లేదు. అదే బ్రిమ్మింగ్ రిజర్వాయర్స్ అంటాడు. బ్రిమ్మింగ్ రిజర్వాయర్స్ అంటే అర్థం ఏంటి? అక్కడ బాగా నిండిపోయిన బ్రిమ్మింగ్. ఓకే, సో నిండిపోతాయి కదా రెయిన్ఫాల్ ఎక్కువైనప్పుడు. సో ఆటోమేటిక్గా మనకి ఫ్లో అనేది న్యాచురల్గానే వచ్చేస్తుంది అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఓన్లీ డ్యూరింగ్ డెఫిసిట్ ఇయర్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అయితే రెయిన్ఫాల్ ఎప్పుడున్నా ఎక్కువ ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదు, ఆటోమేటిక్గా మనకి న్యాచురల్ డౌన్ స్ట్రీమ్ ఫ్లో ఆఫ్ వాటర్ ద్వారా వాటర్ అనేది ఆటోమేటిక్గా రిజర్వాయర్స్ నిండిపోతాయి. బ్రిమ్మింగ్ అనేది చూసారా, బ్రిమ్మింగ్ విత్ కాన్ఫిడెన్స్, బ్రిమ్మింగ్ విత్ బ్రిమ్మింగ్ స్మైల్ అంటే నిండిపోయిన అని చెప్పడం. ఓకే, కాన్ఫిడెన్స్తో నిండిన. ఓకే, బ్రిమ్మింగ్ ఎక్కువగా బ్రిమ్మింగ్ స్మైల్, బ్రిమ్మింగ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఓకే, నిండిన. రైట్. సో డెఫిసిట్ ఇయర్స్ టైంలోనే ప్రాబ్లం దట్ ద స్టేట్స్ ఇన్వాల్వ్డ్ ఫీల్ దట్ ద కోర్ట్ విల్ పాస్ ఫేవరబుల్ ఆర్డర్స్ ఈవెన్ ఇఫ్ ద CWMA డస్ నాట్. ఓకే, డెఫిసిట్ ఇయర్స్ టైంలోనే స్టేట్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి, అంటే మన కర్ణాటక, తమిళనాడు ఉద్దేశించి, ఫీల్ దట్ ద కోర్ట్ విల్ పాస్ ఫేవరబుల్ ఆర్డర్స్ ఈవెన్ ఇఫ్ ద CWMA డస్ నాట్. CWMA ఒకవేళ వాళ్ళకు అనుకూలంగా ఏదైనా డైరెక్టివ్ ఇవ్వలేకపోయిన పక్షాన కూడా కోర్ట్ అయితే వాళ్ళకి ఫేవరబుల్గా పాస్ చేస్తుంది ఆర్డర్ అన్నట్టుగా ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో ఆ స్టేట్స్ అయితే అనుకుంటాయి, ఎస్పెషల్లీ డెఫిసిట్ ఇయర్స్ టైంలో. దిస్ కైండ్ ఆఫ్ ఇయర్లీ ఎడ్యుడికేషన్ అండ్ సీజనల్ లిటిగేషన్ షుడ్ నాట్ బికమ్ ద నార్మ్. అయితే ఇలా ఎప్పుడు డెఫిసిట్ వచ్చినా ఓకే జడ్జిమెంట్ కోసం రావటం, ఓకే లాని అప్రోచ్ అవ్వడం, లిటిగేషన్ అంటే ఏంటి, కోర్టులను అప్రోచ్ అవ్వడం, ఇది మాత్రం ఒక సంప్రదాయంగా షుడ్ నాట్ బికమ్ ద నార్మ్. అంటే ఇది ఒక సంప్రదాయంలో అవుతుంది. ప్రతిసారి డెఫిసిట్ రావటం, ట్రిబ్యునల్ ఏదో తీర్పిస్తుంది, లేదంటే అథారిటీ ఏదన్నా తీర్పిస్తుంది, సో దాన్ని వీళ్ళు అబాయిడ్ చేయరు, వేరే పార్టీ ఏం చేస్తుంది, సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వడం. సో ఇట్లా ఎన్ని రోజులని జరుగుతుంది, ఎన్ని సార్లని కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నాడు. ద CWMA షుడ్ యూటిలైజ్ ద ఆపర్చునిటీ టు కమ్ అప్ విత్ ఏ పర్మనెంట్ ఫార్ములా ఆన్ హౌ టు అసెస్ డెఫిసిట్ ఇన్ ఏ గివెన్ ఇయర్. ఒక ఇయర్లో వచ్చినటువంటి ఆ డెఫిసిట్ ఏదైతే ఉందో ఆ డెఫిసిట్ని అసెస్ చేయడం. ఓకే, ఇవాల్యుయేట్, అసెస్ అంటే ఏంటమ్మా, ఇవాల్యుయేట్ చేయడం. సో దానికోసం ఒక పర్మనెంట్ ఫార్ములా అనేది డివైస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది CWMAకి. సో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకొని ఒక పర్మనెంట్ ఫార్ములాని వాళ్ళు డివైస్ చేయాలి. ఓకే, దేనికోసమ్మా ఆ ఫార్ములా, ఎంత డెఫిసిట్ ఉంది ఆ ఇయర్లో అన్నది క్యాలిక్యులేట్ చేయడానికి. అసెస్ అంటే క్యాలిక్యులేట్. ఈవెన్ ఆన్ ద మేనర్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ డెఫిసిట్ ద టూ స్టేట్స్ హ్యావ్ డైవర్జెంట్ వ్యూస్. అయితే ఈ డెఫిసిట్ అసెస్మెంట్ టైంలో కూడా రెండు స్టేట్స్కి రెండు డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి. కన్వర్జెంట్ అంటే సేమ్, డైవర్జెంట్ అంటే డిఫరెంట్ అని. సో వీళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది. సో ఇద్దరికి కలిసి ఒక కన్వర్జెంట్ వ్యూ అనేది ఏర్పడట్లేదు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ నౌ అప్ టు ద CWMA and the CWRC in gathering data on rainfall, inflows and storage to evolve an acceptable formula to apportion the shortfall in an equitable way. సో ఇక్కడ ఏమంటున్నాడంటే CWRC అలానే CWMA వీళ్ళ మీదే ఇప్పుడు భారం అంతా. ఇట్ ఈస్ నౌ అప్ టు ద అన్నాడు, అంటే ఇంకా వీళ్ళ మీదే భారం. దేనికి సంబంధించి భారం? ఈ రెయిన్ఫాల్కి సంబంధించిన డేటాను గ్యాదర్ చేయడం కావచ్చు, ఇన్ఫ్లోస్ ఎంత వస్తున్నాయి వాటర్, ఓకే ఎంత స్టోర్ చేస్తున్నాయి రిజర్వాయర్స్లో, ఓకే అలానే ఒక యాక్సెప్టబుల్ ఫార్ములా. అపార్షన్ అంటే ఏంటి, ఇందాకే మనం అనుకున్నాం. అపార్షన్ చేయడం అంటే ఏంటి, షేర్ చేయడం కదా. సో ఎవరికి ఎంత షేర్ చేయాలన్నది, సో దానికి ఒక యాక్సెప్టబుల్ ఫార్ములా కూడా వీళ్ళిద్దరి మీదే ఆ బరువు బాధ్యతలు అయితే ఉన్నాయి. CWMA కావచ్చు, CWRC కావచ్చు. అది కూడా ఇన్ అన్ ఈక్విటబుల్ వే, అంటే ఇద్దరికి సామరస్యంగా. బోత్ పార్టీ షుడ్ నాట్ ఫీల్ దట్ దే హ్యావ్ బీన్, వాళ్ళు బాధపడినట్లుగా కానీ మమ్మల్ని ఓకే మేము మోసపోయాము, ఓకే మాకు బాధను మిగిల్చారు అన్న టైప్లో కాకుండా సామరస్యంగా. సో ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ దట్ నీదర్ స్టేట్ విల్ బి satisfied with the quantum of release ordered by the CWMA, but it is at this point that politics should yield to domain expertise. Okay,
ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అంటే నో వన్ కెన్ అవాయిడ్ దట్, ఇది ఖచ్చితంగా జరగాల్సిందే, ఇన్ఎవిటబుల్. ఓకే, నో వన్ కెన్ అవాయిడ్ ఇట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఎవిటబుల్. దట్ నీదర్ స్టేట్ విల్ బీ సాటిస్ఫైడ్ విత్ ద క్వాంటమ్ ఆఫ్ రిలీజ్. సిడబ్ల్యూ ఏదైతే ఆర్డర్ చేస్తుందో ఇంత అమౌంట్ రిలీజ్ చేయాలని దానికి రెండు పక్షాలు కూడా దే విల్ నాట్ బీ సాటిస్ఫైడ్. అటు కర్ణాటక సాటిస్ఫై కాదు, ఇటు తమిళనాడు కూడా సాటిస్ఫై కాదు. అది అందరికీ తెలిసిన నిజమే, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటాం, ఇన్ఎవిటబుల్. ఓకే, నో వన్ కెన్ అవాయిడ్ దట్, బట్ ఇట్ ఈజ్ అట్ దిస్ పాయింట్. కానీ ఇప్పుడున్నటువంటి పాయింట్లో మనం ఏం గమనించాలి, పాలిటిక్స్ షుడ్ ఈల్డ్ టు డొమైన్ ఎక్స్పర్టైజ్. సో ఇక్కడ ఎటువంటి పాలిటిక్స్లు పనిచేయకూడదు, ఖచ్చితంగా డొమైన్ ఎక్స్పర్టైజే. ఓకే, డొమైన్ ఎక్స్పర్టైజ్ అంటే ఏంటి అనుకున్నాం కదా, నిష్ణాత. ఆ పర్టికులర్ డొమైన్లో ఉన్నటువంటి నిష్ణాతులు ఏం చెప్తారో సో అది మాత్రమే, సో దానికి సరెండర్ అయిపోవాలి పాలిటిక్స్. అంటే పాలిటిక్స్ తల వంచాలి. ఓకే, డొమైన్ ఎక్స్పర్టైజ్ ముందు తల వంచాల్సిందే అని చెప్తున్నాడు. ఓకే, హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ గుడ్ వర్డ్స్ హియర్. మీకు జరుగుతున్నటువంటి కాంటెంపరీ ఇష్యూస్ మీద కూడా అవగాహన పెరుగుతుంది. చాలా విషయాల మీద మీకు అవగాహనతో పాటు వొకాబులరీ, బ్రిమింగ్, మంచి వర్డ్ అమ్మా, డైవర్జెంట్, ఇన్ఎవిటబుల్. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్, అలానే కొన్ని డొమైన్ స్పెసిఫిక్ వర్డ్స్ కూడా మీకు తెలుస్తుంటాయి కదా. సో వాటర్ ట్రైబ్యునల్, ట్రైబ్యునల్ అంటే ఏంటి? సో ఇట్ ఆల్వేస్ సాల్వ్స్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ఎనీ టూ పార్టీస్, దట్ ఈస్ ట్రైబ్యునల్ కదా. అట్లా మనకు చాలా కంప్లైంట్స్ విత్, ఓకే, ఇట్లా రెయిన్ఫాల్స్, న్యాచురల్ డౌన్ స్ట్రీము, ఇవన్నీ మనకి కొత్త కొత్త విషయాలు, డైవర్జెంట్ వ్యూస్. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. సో వీ విల్ టాక్ అబౌట్ టుడేస్ వొకాబులరీ. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి రెండో ఆర్టికల్లో వచ్చినటువంటి కొన్ని వర్డ్స్ ఏవైతే మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం అనుకుంటే మీరు ఆల్రెడీ మీ బుక్లో రాస్తుంటారంటే జస్ట్ పుట్ ఎ మార్క్ ఆన్ దట్. ఇఫ్ ఇట్ ఈస్ న్యూ ఫర్ యూ ట్రై టు జాట్ దెమ్ డౌన్. సో వాటిని మీరు బుక్లోకి కాపీ చేసుకోండి. రైట్, సో విల్ స్టార్ట్ అవర్ వొకాబులరీ. వెరీ ఫస్ట్ వన్ ఇస్ వేరీ, WARI. ఓకే, వేరీ అంటే మనకి చాలా, వీ నీడ్ టు బి వెరీ కాషియస్, మనం చాలా అప్రమత్తంగా ఉండడం, దట్ ఈస్ కాల్డ్ వేరీ. బీవేర్ ఆఫ్ డాగ్స్, గుర్తుందా? బోర్డ్స్లో మీకు కనిపిస్తుంటే బీవేర్ ఆఫ్ డాగ్స్. వేర్ అంటే ఏంటి? సేమ్ ఆ వేరీకి సంబంధించినటువంటి వర్డ్. ఓకే, వేరీ ఈజ్ కాషియస్, ఆర్ మీరు దాన్ని సర్కమ్స్పెక్ట్ అని కూడా అనొచ్చు. సర్కమ్స్పెక్ట్ అంటే ఏంటి? చుట్టూరా ఏమున్నది అన్నది ఒకసారి చూసుకోవడం. సో ఎందుకు చూసుకుంటారు? జస్ట్ ఫర్ యువర్ కాషియస్. యువర్ కాషియస్ కాబట్టే మీరు సర్కమ్స్పెక్ట్ చేస్తారు, అంటే మీ చుట్టూ ఉన్నది సరిగ్గా ఉందా లేదా అని మీరు ఒకసారి చెక్ చేసుకోవడం, దట్ ఈస్ కాల్డ్ సర్కమ్స్పెక్ట్. వేరీ. ఐఎమ్ అ లిటిల్ వేరీ ఆఫ్ గివింగ్ పీపుల్ మై అడ్రస్ వెన్ ఐ డోంట్ నో దెమ్ వెరీ వెల్. సో వాళ్ళంటే నాకు తెలియనప్పుడు వాళ్ళతో నా అడ్రస్ని షేర్ చేయడం నాకు కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. ఓకే, ఐ ఫీల్ వెరీ కాషియస్. ఓకే, నేను చాలా అప్రమత్తంగా ఉంటాను. నాట్ కంప్లీట్లీ ట్రస్టింగ్ ఆర్ సర్టెన్ అబౌట్ సంథింగ్ ఆర్ సమ్వన్. సో సర్టెన్ అంటే అక్కడ ఏంటి? ష్యూర్. ఓకే, వెన్ యు ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ సంథింగ్. ఓకే, నాట్ కంప్లీట్లీ ట్రస్టింగ్, దట్ ఈస్ వెరీ. జెనోసైడ్, ఇది మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. సైడ్ అనే రూట్ వర్డ్ నేర్చుకున్నప్పుడు కూడా డిస్కస్ చేసాం. మళ్ళీ వస్తూనే ఉంటుంది. జెనోసైడ్ అంటే కంప్లీట్గా కిల్లింగ్ ఆఫ్ ఎ రేస్. ఓకే, ఒక జాతిని మొత్తం అంతమొందించడం అనే కాంటెక్స్ట్లో మనకి ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు నేర్చుకోవడం జరిగింది. సో ఈ వర్డ్ మళ్ళీ రిపీట్ అయ్యి ఉంటే కనుక మీరు దాన్ని ఓకే స్టార్ మార్క్ పెట్టుకోండి. జెనో రిఫర్స్ టు రేస్. ఓకే, GENO. సో దిస్ రెఫర్స్ టు రేస్ అమ్మ. రేస్ అంటే అక్కడ ఏంటి? జాతిని ఉద్దేశించి, పరుగు పందెం కాదు. ఓకే, సో మెసాకర్ అనొచ్చు, కార్నేజ్ అనొచ్చు, మాస్ హోమిసైడ్. జనరల్గా హోమిసైడ్ అంటే సింగిల్ పర్సన్ కిల్లింగ్ అనదర్ పర్సన్. హోమ్ ఈజ్ సిమిలర్, బట్ మాస్ హోమిసైడ్ అన్న జెనోసైడ్ అన్న సేమ్. సో అందరిని ఓచకోత అంటాం, నరమేధం అంటాం తెలుగులో. రైట్, ద కంట్రీ ఈజ్ స్టిల్ రికవరింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ జెనోసైడ్స్ ఇన్ మోడర్న్ టైమ్స్. సో మోడర్న్ టైమ్స్లో ఒక జెనోసైడ్గా దీని నుంచి ఇంకా బయటపడలేకపోతుంది ఓకే మన దేశం. ఓకే, ద క్రైమ్ ఆఫ్ ఇంటెన్షనల్లీ డిస్ట్రాయింగ్ పార్ట్ ఆర్ ఆల్ ఆఫ్ నేషనల్, ఎథనిక్, రేషియల్ ఆర్ రిలీజియస్ గ్రూప్ బై కిల్లింగ్ పీపుల్ బై అదర్ మెథడ్స్. సో పీపుల్ని మొత్తాన్ని చంపేయటం. ఓకే, సో దట్ ఈజ్ యువర్ జెనోసైడ్. అలానే మౌంటింగ్ అంటే ఎప్పుడైనా మౌంటింగ్ లాసెస్ అంటారు, అంటే ఇంక్రీజింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, మౌంటింగ్ లాసెస్ చూసారా, మౌంటింగ్ డెట్స్ అంటే విపరీతంగా పెరిగిపోతున్నటువంటి అప్పులు. గ్రాడ్యువలీ ఇంక్రీజ్ ఆర్ రైజ్ అనొచ్చు. సో అసెండింగ్, స్కేలింగ్, ఈ రెండు మనకి సినోనిమ్స్గా మనం చెప్పుకోవచ్చు. స్కేలింగ్ అన్నా ఇంక్రీజింగ్ అనే మీనింగ్ వస్తుందా లేదా?
అసెండింగ్ పెరిగిపోతున్న, స్పైరలింగ్ పెరిగిపోతున్న, ఓకే, ఇవన్నీ కూడా మనకి పెరిగిపోతున్న అనే మీనింగ్లో వచ్చే పదాలు, రైట్, యాడ్జెక్టివ్గా వాడతాం. నెక్స్ట్ పెరిఫెరీ, పెరిఫెరల్, పెరిఫెరీ నౌన్, దాని యాడ్జెక్టివ్ ఫామే పెరిఫెరల్. పెరి అంటే ఏంటమ్మా, సరౌండింగ్ అనే మీనింగ్ వస్తుంది కదా, పెరిమీటర్. సో పెరి అంటే ఎడ్జ్, ఓకే, కంప్లీట్గా ఆ ఆబ్జెక్ట్ కానీ ఆ ఏరియా యొక్క ఓకే అవుటర్ మోస్ట్ పార్ట్నే మనం పెరిఫెరల్ అంటాం. సర్కంఫరెన్స్ అని చెప్పచ్చు, బౌండరీ అని చెప్పచ్చు. సో దాని చుట్టూ ఉన్నటువంటి ఏరియాని, ఓకే, సో కంప్లీట్గా దాని ఏరియా ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మన బౌండరీ తీసుకుంటాం లేదా, సో దట్ ఈస్ నథింగ్ బట్ పెరిఫెరీ, ఓకే, అవుటర్ మోస్ట్ లైన్. ఓకే, హౌసెస్ హ్యావ్ బీన్ బిల్ట్ ఆన్ ద పెరిఫరీ ఆఫ్ ద ఫ్యాక్టరీ సైట్. సో ఫ్యాక్టరీ సైట్ యొక్క బార్డర్, ఓకే, ద అవుటర్ ఎడ్జ్ ఆఫ్ ఎన్ ఏరియా, బార్డర్, పెరిఫరీ. ఓకే, నెక్స్ట్ సీజ్ ఫైర్. సీజ్ ఫైర్ని నౌన్గా వాడతాం, ఇది కంప్లీట్గా ఒక వర్డ్ అమ్మా. ఓకే, జనరల్గా సీజ్ అనేది స్టాప్ అనే మీనింగ్ వస్తుంది. సీజ్ ఫైర్ అంటే అక్కడ అర్థం ఏంటి, పేరులోనే కొంచెం మనం గెస్ చేయడానికి అవకాశం ఉంది. సో అక్కడ ఏంటంటే రెండు ఆర్మీస్ మధ్య ఫైటింగ్ జరుగుతుంటే ఆపేసి, ఓకే, ఆ ఫైట్ని ఆపేసి పీస్ టాక్స్ని ఇనిషియేట్ చేయడం. సో శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయడం. సో ఏదైతే వైలెన్స్తో కూడుకున్నటువంటి వార్ జరుగుతుంటుందో దాన్ని ఆపి, ఓకే, సో దే ట్రై టు బ్రింగ్ సమ్ డిస్కషన్స్ ఫర్ పీస్. సో పీస్ కోసం చేస్తున్నటువంటి డిస్కషన్స్ని మనం ఉద్దేశించి సీజ్ ఫైర్ అంటాం. ఆర్మిస్టైజ్ అని కానీ ట్రూజ్ అని కానీ మనం వాడచ్చు. సో శాంతి కోసం చేసేటువంటి చర్చ. సో వైలెన్స్ని ఆపి శాంతి కోసం ఓకే బాటలు వేయడం. డిక్లేర్ అ సీజ్ ఫైర్ అంటే కంప్లీట్గా అక్కడ స్టాప్ చేయడం. ఓకే, అన్ అగ్రిమెంట్ యూజువలీ బిట్వీన్ టూ ఆర్మీస్ టు స్టాప్ ఫైటింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే పీస్ కోసం ఆపటం. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీజ్ ఫైర్. నెక్స్ట్ రెఫరెండం, ఇది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసాం. రెఫరెండం అనేది మనం న్యూస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైనా పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడం, ఒక సబ్జెక్ట్కి సంబంధించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు అని గవర్నమెంట్ తెలుసుకోవాలనుకుంటే దే విల్ ట్రై టు కండక్ట్ ఎ రెఫరెండం త్రూ విచ్ దే విల్ అండర్స్టాండ్ ద పల్స్ ఆఫ్ పబ్లిక్ యొక్క ఒపీనియన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక్కోసారి ఒక మేజర్ డెసిషన్స్ తీసుకోవాలంటే పబ్లిక్ ఏమనుకుంటుందో గవర్నమెంట్ తెలుసుకోవడానికి, ఓకే, వీ కెన్ యూజ్ ద వర్డ్ ప్లెబిసైట్, పబ్లిక్ పోల్. సో దీస్ ఆర్ ద synonyms for referendum. Okay, a vote in which all people in a country or an area are asked to give their opinion about or decide important political social question. సో ఒక పొలిటికల్ క్వశ్చన్ కావచ్చు, సోషల్ క్వశ్చన్ కావచ్చు. సో దానికి సంబంధించినటువంటి పబ్లిక్ ఒపీనియన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో గవర్నమెంట్ అనేది అలౌ చేస్తుంది పబ్లిక్ అందులో పార్టిసిపేట్ చేయడానికి. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ రెఫరెండం. అటానమీ, ఆటో అంటే ఏంటమ్మా, ఆటో అంటే జనరల్గా మీ అందరికీ తెలుసు సెల్ఫ్ అనే మీనింగ్ అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి. అటానమీ ఇస్ నౌన్, అటానమస్ ఈజ్ యువర్ యాడ్జెక్టివ్ కదా, చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. సో అటానమస్ ఇన్స్టిట్యూషన్, స్వయం ప్రతిపత్తి అనుకున్నాం. సో స్వయం ప్రతిపత్తి అంటే వాళ్ళే రూల్స్ అన్నవి వాళ్ళే సెట్ చేసుకుని వాళ్ళే గవర్న్ చేసుకుంటారు. సో దే డోంట్ ట్రై టు ఫాలో వాట్ అదర్స్ విల్ ట్రై టు గవర్న్. సో వాళ్ళెవరో చెప్పిన రూల్స్ని వాళ్ళు ఫాలో అవ్వకుండా వాళ్ళే స్వయం ప్రతిపత్తి అంటే అర్థం ఏంటి, సో దే విల్ రూల్ దెమ్సెల్వ్స్. ఓకే, సెల్ఫ్ గవర్నమెంట్ అనొచ్చు, సెల్ఫ్ రూల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎవరికి అఫిలియేట్ కాకుండా దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్. సో ద రైట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్, కంట్రీ ఆర్ రీజన్ టు బి ఇండిపెండెంట్ అండ్ గవర్న్ ఇట్ సెల్ఫ్. దాని మట్టుగా గవర్న్ చేసుకునేటువంటి, గవర్న్ అంటే ఏంటి, రూల్ చేసుకోవడం. ఓకే, డెమాన్స్ట్రేటర్స్ డిమాండెడ్ ఇమీడియట్ అటానమీ ఫర్ దేర్ రీజన్. సో వారి ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలని వాళ్ళు ఇమీడియట్గా మాకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. డెమాన్స్ట్రేటర్స్ అంటే ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని ఉద్దేశించి డెమాన్స్ట్రేటర్స్ అంటాం. దోస్ హూ డెమాన్స్ట్రేట్స్ ఆర్ డెమాన్స్ట్రేటర్స్. ఓకే, అటానమీ. నెక్స్ట్ క్వెస్ట్ అంటే దేనికోసమైనా మీరు పరితపిస్తున్నారు. ఓకే, దానికోసం మీరు వెతుకులాడుతున్నారు. దట్ ఈస్ యువర్ క్వెస్ట్. ఓకే, సర్చ్ అనొచ్చు, హంట్ అనొచ్చు, పర్ష్యూట్. సో దేనికోసమో మీరు దేన్నో పొందాలని మీరు ట్రై చేస్తున్నారు. నథింగ్ విల్ స్టాప్ దెమ్ ఇన్ దే క్వెస్ట్ ఫర్ ట్రూత్. సో నిజాన్ని తెలుసుకోవాలి అనే ఒక సర్చ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఓకే క్వెస్ట్ అంటాం. అ లాంగ్ సర్చ్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ డిఫికల్ట్ టు ఫైండ్
ఆర్ అన్ అటెంప్ట్ టు అచీవ్ సంథింగ్ డిఫికల్ట్. చాలా క్లిష్టమైన దాన్ని మీరు పొందే ప్రయత్నంలో మీరు చేసేటువంటి ఆ అటెంప్ట్ ఏదైతే ఉంటుందో, ఆ సర్చ్ ఏదైతే ఉంటుందో, ఆ లాంగ్ సర్చ్ని ఉద్దేశించి మనం క్వెస్ట్ అంటాం. ఓకే, దీన్ని మనం ఎలా వాడతామమ్మా? నౌన్గా వాడతాం. చూసారా, నథింగ్ విల్ స్టాప్ దెమ్ ఇన్ దేర్. ఇది పొసెసివ్ యాడ్జెక్టివ్ కదా, సో ఇమీడియట్గా మనకి నౌన్ రావాలి. సో క్వెస్ట్ ఈజ్ అ నౌన్. ఓకే, యువర్ సర్చ్ ఫర్ ట్రూత్ అని అర్థం అక్కడ. క్వెస్ట్ ఫర్ ట్రూత్ అంటే నిజం కోసం మీరు చేసేటువంటి తాపత్రయం, పడేటువంటి ఓకే తాపత్రయాన్ని మనం క్వెస్ట్ అంటాం. ఓకే, విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడే సెషన్. హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడే సెషన్. హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ లెర్నింగ్ సో మెనీ థింగ్స్. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు స్టేట్ ఇంటూ ఐఏసీ. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. మీ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. బాయ్.